ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఛాలెంజింగ్ ఏరియా. అండ్ అది కూడా బల్కీ సిలబస్, టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎగ్జామ్కి రిలవెంట్గా ఉండే కంటెంట్ మనకి స్టాండర్డ్ బుక్స్లో చాలా వరకు కూడా కొంచెం గ్యాప్స్ అనేది ఉన్నాయి. సో ఇంతకుముందు మన దగ్గర నుంచి కూడా మన స్టడీ మెటీరియల్స్ ఫాలో అయిన వాళ్ళు, మన గైడెన్స్ ఫాలో అయిన వాళ్ళు చాలామంది సర్వీసెస్లోకి వెళ్ళారు. సో కేశవ్ దీనికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది, అండ్ సాయి ప్రతీష్ దీనికి డెప్యూటీ కలెక్టర్ వచ్చింది, ప్రమోద్కి టీఎస్పీ వచ్చింది. అలాగే మన మెటీరియల్స్ ఫాలో అయిన వారు రీజనల్ కంటెంట్ రోహిత్, అలాగే భార్గవి, వీళ్ళకి ఎంపీడీఎస్ అయితే వచ్చాయి. ఇలా చాలామందికి సర్వీస్ అయితే వచ్చాయి. అవన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను. సో ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీ మెటీరియల్స్ అయితే మీకు లాంచ్ చేస్తాను, మొత్తం అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా సేమ్ ఇదే ఫార్మాట్లో ఎస్ఎన్టీ మెటీరియల్ మనం చేసాం తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో. అండ్ వాళ్ళ సిలబస్ కొంచెం డిఫరెంట్ ఉంది, మ్యాక్సిమం అంతా ఓవర్లాప్ అవుతుంది. సో అక్కడ చూసుకుంటే మన వాళ్ళ స్కోర్స్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మ్యాక్స్ అందరికీ కూడా 6.5 to 7 మార్క్స్ పర్ క్వశ్చన్ వచ్చాయి, ఎవరైతే టాప్ స్కోర్స్ వచ్చినాయో. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు టాప్ స్కోరే చెప్పాలి ఇవన్నీ కూడా. ఓకే, స్పెషలీ ఎస్ఎన్టీ వాళ్ళకి 100 మార్క్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది 50 మార్క్స్ వెయిటేజ్. సో అది పక్కన పెట్టేస్తే మొత్తం 10 క్వశ్చన్లో 100 మార్కులు. సో దీంట్లో ఆదిత్యకి చూసుకుంటే ప్రతి క్వశ్చన్లో 7 మార్క్స్ అయితే వచ్చాయి. రుషిదాకి కూడా 6.5 మార్క్స్ వచ్చాయి. ఇలా ఎవరైతే మనందరికి మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో 6.5 నుంచి 7 మార్క్స్ పర్ క్వశ్చన్ వచ్చాయి. ఓకే, సో అంత కాంప్రహెన్సివ్గా మెటీరియల్ అయితే డిజైన్ చేయడం జరిగింది, అండ్ ఎగ్జామ్కి రిలవెంట్గా మొత్తం డిజైన్ చేయడం జరిగింది. అండ్ మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో 10కి 10 క్వశ్చన్లు మన 100% కవరేజ్ మనం ఇచ్చాం. సో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మీకు తీసి చూపిస్తున్నాను. సో మెయిన్ మన స్టడీ మెటీరియల్ అంతా కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది, అండ్ మన వాళ్ళు కంప్లీట్గా మన మెటీరియల్ ఫాలో అయ్యారు, అండ్ ఎగ్జామ్లో దాని ఇంపాక్ట్ అయితే కనిపించింది. సో సేమ్ ఇప్పుడు ఇదే ఫార్మాట్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5కి డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవెన్ స్ట్రాటజీ కాబట్టి. అండ్ సేమ్ అదే లైన్స్లో మీకు ఏదైతే ఎగ్జామ్కి రిలవెంట్ అయ్యే కంటెంట్ ఉందో అంతా కూడా మీకు స్టడీ మెటీరియల్ ఫార్మాట్లో మీకు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్మాట్లో మన స్టడీ మెటీరియల్ ఇది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనకున్న టాపిక్ పేపర్ 5లో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ బెటర్ హ్యూమన్ లైఫ్. సో సేమ్ ఇదే ఫార్మాట్లో మన మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ఏంటంటే 643. ఓకే, టోటల్ 643 పేజెస్ ఉంటాయి, అండ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. డైనమిక్ పార్ట్ అంతా కూడా మీకు లాస్ట్లో ఉంటుంది. సో మెయిన్ స్టాటిక్ ప్లస్ పాస్ట్ ఏదైతే మోస్ట్ రిలవెంట్ ఏరియాస్ ఉన్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టాటిక్లో కలిపాను అనమాట. సో ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు లాస్ట్లో ఉంటుంది. సో మిగతా అంతా కూడా స్టాటిక్ పార్ట్ అయితే ఉంటుంది. ఇలా టోటల్ మీకు 643 పేజెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ స్టడీ మెటీరియల్స్ కనుక మీకు ఏమైనా అవసరం ఉంటే, అండ్ మీకు కూడా ఎగ్జామ్లో ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ అండ్ అడ్వాంటేజ్ ఉంటుంది, అండ్ స్కోర్ అనేది పెరుగుతుంది అనే నమ్మకం ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ 8143746589. సో ఫీ అయితే 2999. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రింట్ ఆప్షన్ ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ మీకు చదువుకోవడానికి మాత్రం ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ ఉండదు, ఎయిట్ ఆప్షన్ ఉండదు. సో ఇన్ కేస్ మీకు ఈ మెటీరియల్ కనుక అవసరం ఉంటే మీరు ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మేడం మీకు డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.